అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నిన్న జేఈకి సంబంధించి అడ్వాన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. చాలామంది స్టూడెంట్స్ చెప్తున్న విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి క్వశ్చన్ పేపర్ కొంచెం డిఫికల్టీగా ఉందనే చెప్తున్నారు. మార్నింగ్ పేపర్ జరిగినప్పుడు కొంతమందితో మాట్లాడినప్పుడు పేపర్ 1 వచ్చేటప్పటికి పేపర్ 1 పర్వాలేదు, కొంచెం యావరేజ్గా ఉంది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కెమిస్ట్రీ అయితే కొంచెం ఈజీగానే ఉంది. బట్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి కొంచెం డిఫికల్ట్గా ఉంది, పర్వాలేదు అన్నట్టుగా పేపర్ 1 ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది. కానీ పేపర్ 2 ఈవినింగ్ వచ్చేటప్పటికి మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 3 కూడా చాలా డిఫికల్టీగా ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టాయి అనే విషయాన్ని అయితే మాత్రం చాలామంది చెప్తూ ఉన్నారు. మరి దీన్ని బట్టి చూస్తే పేపర్ 1లో ఎవరైతే మంచి స్కోర్ కానీ చేయగలిగిన వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పేపర్ 2 కొంచెం డిఫికల్టీగా ఉంది అంటున్నారు కాబట్టి. అలాగని పేపర్ 2 కూడా కొంత స్కోర్ వస్తేనే చాలామంది క్వాలిఫై అవుతారు. అంటే క్వాలిఫై అవ్వడానికి కూడా లేకపోతే చాలా డిఫికల్టీ అయిపోతుంది పేపర్ 1లో బాగా రాసి పేపర్ 2లో ఏమీ కొంచెం అటెంప్ట్ చేయలేనప్పుడు. మరి ఇవన్నీ మనకు తెలియాలంటే మనకి రెస్పాన్స్ షీట్స్ కూడా మనకి జూన్ 2వ తారీఖున రిలీజ్ చేస్తారు కాబట్టి మనకి ఆ రోజు చాలా వరకు కూడా ఎంతెంత స్కోర్లు వస్తున్నాయి, ఎవరెవరికి ఏ స్కోర్లో ఉన్నారు, ఈ విషయాలన్నీ అయితే మాత్రం మనకు తెలుసుకోవచ్చు. కాబట్టి జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా మీ అందరికీ తెలుసు ఎంత స్కోర్ వస్తే క్వాలిఫై అవుతాము, అంటే ర్యాంక్ మనకి అనౌన్స్ చేస్తాడు అనే విషయాలు అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మరొకసారి జేఈ అడ్వాన్స్ మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఈ సబ్జెక్ట్ ఎంత రావాలి, కేటగిరీ వైజ్ చూసుకుంటే జనరల్ అభ్యర్థులకి మినిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో 10 మార్క్స్ రావాలి, మినిమం అగ్రిగేట్ మార్క్స్ 109 మార్క్స్ రావాలి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మాత్రం మినిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్టు ప్రతి సబ్జెక్ట్లో 9 రావాలి, మినిమం అగ్రిగేట్ మార్క్స్ 98 మార్క్స్ రావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మినిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ 9 మార్క్స్ రావాలి, అగ్రిగేట్స్ అయితే 98 రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం ఈచ్ సబ్జెక్ట్ అయితే 5 మార్క్స్ రావాలి, అగ్రిగేట్ వచ్చేటప్పటికైతే 54 మార్క్స్ రావాలి. అలాగే కామన్ జనరల్ వాళ్ళకి జనరల్ పీడబ్ల్యూ వాళ్ళకైతే వాళ్ళకు కూడా మినిమము ఈచ్ సబ్జెక్టు 5 మార్క్స్ రావాలి, అగ్రిగేట్ వచ్చేటప్పటికి 54 రావాలి. అలాగే సిమిలర్గా ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ వాళ్ళకి కానీ, ఎస్సీ పీడబ్ల్యూ వాళ్ళకి కానీ, ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి కానీ ప్రతి సబ్జెక్టు 5 మార్క్స్ రావాలి. అలాగే ఓవరాల్గా వచ్చేటప్పటికి 54 మార్క్స్ రావాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి. ఇది నాట్ ఓన్లీ 1 పేపర్, మార్నింగ్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ పేపర్ 2 రెండు కలిపి మనకి ప్రతి సబ్జెక్టు కానీ 10 మార్క్స్ అండ్ అగ్రిగేట్ అన్ని సబ్జెక్టులు కలిపి 109 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈసారి కూడా వాళ్ళు +or-1 ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు. 109 స్కోర్ కానీ తెచ్చుకోగలిగితే మాత్రం ఈసారి డెఫినెట్గా వాళ్ళు జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవుతారు, వాళ్ళకు కూడా ర్యాంక్ అనౌన్స్ చేస్తారు. కాకపోతే ఇంత స్కోర్ వస్తే మనకి ఏమైనా సీట్ వస్తుందా ఐఐటీల్లో అంటే ఈ స్కోర్కి అయితే సీట్ రాదు. మినిమం ర్యాంక్ అంటే వస్తుంది తప్ప క్వాలిఫై ర్యాంక్ అంటే అనౌన్స్ చేస్తారు. ఆ ర్యాంక్స్ ద్వారా వేరు ఇన్స్టిట్యూషన్లో వేరు యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. లైక్ ఐఐపిఈ, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం యూనివర్సిటీ, దీనికి సంబంధించి నేను సెపరేట్ వీడియో చేస్తా. ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నాన్ని ఒకటి ఉంది, అలాగే ఉత్తరప్రదేశ్లో అమీద్లో ఒకటి ఉంది. ఈ 2 ఐఐపిఈలో కూడా జేఈ అడ్వాన్స్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు కాబట్టి కొంచెం క్వాలిఫై మంచి ర్యాంక్ వస్తే కూడా ఇక్కడ కూడా మనము ఈ యూనివర్సిటీలో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ ఎంతెంత మార్క్స్ వచ్చాయి, అలాగే ఈసారి ఎంత మార్క్స్ రావచ్చు, ఈ విషయాన్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఎవరు క్వాలిఫై అవ్వచ్చు, ఎంతవరకు క్వాలిఫై అవ్వచ్చు అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.